we try to learn the numbering system ఏకతః వింశతి పర్యంతం సంఖ్యాః. ఏకతః మీకు చెప్పాను, తహ అనేది పంచమీ విభక్తిని సూచిస్తుంది. అంటే ఏకాత్ అని అంటే మామూలుగా వృక్షాత్, గ్రామాత్ అంటే ఫ్రమ్ ది విలేజ్, ఫ్రమ్ ది ట్రీ అని. దాన్ని గ్రామతః అంటే కూడా అదే అర్థం వస్తుంది. ఈ తహ అనేది ప్రత్యేకమైనటువంటి ప్రయోగం పంచమీకి బదులుగా చేస్తాము. అందుకని ఏకతః అంటే ఫ్రమ్ వన్ అని అర్థం అనమాట. ఒకటి నుండి వింశతి పర్యంతం. పర్యంతం అంటే మనకు తెలుసు కదా, అప్ టు వింశతి అంటే 20 వరకును. 1 to 20 సంఖ్యాః. ఈ నంబర్స్ కూడా లింగాన్ని బట్టి మారుతాయండి. అంటే ఒక నంబర్ని మనం, ఇవి అనియత లింగాలు అంటే నియత లింగము అంటే ఈ ఈ పర్టికులర్ శబ్దం ఎక్స్క్లూజివ్లీ పుల్లింగ శబ్దము, ఈ పర్టికులర్ శబ్దం స్త్రీలింగ శబ్దము, ఈ శబ్దం నపుంసకలింగ శబ్దము అని ఒకే ఒక లింగం కిందకి వచ్చే శబ్దాలని నియత లింగాలు అంటాం. ఖచ్చితమైన ఒక లింగం ఉంటుంది. కొన్ని అలా ఉండవు. ఒక్కొక్క మాట అన్ని లింగాల కింద వస్తుంది. ఇప్పుడు కవిహి అని అన్నాం. కవిహి అనేది పుల్లింగంలోనూ కవిహి అనే ఉంటుంది, స్త్రీలింగంలోనూ కవిహి అనే ఉంటుంది. ప్రథమ ద్వితీయ విభక్తుల్లో తేడా కూడా ఏమి రాదు, రెండు ఒకలాగే ఉంటాయి, పుల్లింగం స్త్రీలింగం. కాకపోతే తర్వాత విభక్తుల్లో కొంచెం రూపాల్లో పుల్లింగానికి స్త్రీలింగానికి తేడాలు వస్తాయి అన్నమాట. సరే, అది అక్కడ వచ్చినప్పుడు మనం చూద్దాము. అలాగే నంబర్స్ కూడా ఏమిటంటే ఏ లింగాన్ని బట్టి ఆ లింగానికి సరిపడా నంబర్ని మనం వాడుకోవచ్చును. వీటన్నిటికీ బేస్ నంబర్ ఏమిటి అని అంటే 1కి ఏక అని ఉంటుంది అనమాట. ఏక. ఇప్పుడు ఒక బాలుడు, 1 బాయ్ అనాలనుకోండి, ఏకః బాలకః. ఆ ఏక శబ్దాన్ని ఏక అనేది ప్రాతిపదికం అనమాట, అది మూల పదం కింద. ఏకః బాలకః 1 బాయ్, ఏకా బాలిక అని ఒకటి. అది స్త్రీలింగంలో మనం ఏక శబ్దాన్ని ఏకా చేస్తాం, ఆకారాంత శబ్దం. స్త్రీ అది కూడా స్త్రీలింగమైన ఏకా స్త్రీ అని కూడా అనొచ్చును. లేదా ఏకా జనని, ఒక అమ్మ అని. అలాగే ఒక నపుంసకలింగ శబ్దం తీసుకుంటే ఒక పుష్పము, ఏకం పుష్పం, ఏకం ఫలం. ఈ విధంగా లింగాన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట ఈ నంబర్ యొక్క రూపం. అందుకని నంబర్ సిస్టమ్ లో కూడా లింగ భేదాన్ని బట్టి రూపభేదాలు వస్తాయి నంబర్స్ లో. అదే విధంగా ఇంకొకటి కూడా ఉంది. ఇంకా మనం అన్ని విభక్తులు నేర్చుకోలేదు, కానీ విభక్తులు నేర్చుకుంటే మనం ఇంతవరకు రెండే నేర్చుకున్నాం, ప్రథమ ద్వితీయ మాత్రమే చూసాం. ఈ విభక్తుల్ని బట్టి కూడా నంబర్ మారుతుంది, రూపాలు మారుతాయి. ఏ విభక్తికి తగ్గట్టుగా ఆ విభక్తితో దాన్ని వాడచ్చును. అయితే ఇందులో ఒక విశేషం ఏమిటంటే ఏక అనే శబ్దాన్ని నిత్య ఏకవచనము అని అంటాం. అంటే ఏక అంటే దాన్ని ఇంకా ఒకటి మించి వాడలేంగా, రెండింటికి మూడింటికి దేనికి వాడలేంగా, అంచేత దాన్ని నిత్య ఏకవచనము అని అంటాం. అంటే ఏక అనే శబ్దం ఏకవచనంలో మాత్రమే ఉంటుంది. లింగాన్ని బట్టి మారుతుంది, విభక్తిని బట్టి మారుతుంది అది. అలాగే ద్వే అనేది, ఇప్పుడు ద్వే అనే శబ్దము ఏమిటంటే ఇది, దీనికి కూడా రూట్ వర్డ్ ద్వి అన్నమాట. ద్వి అనేది రూట్ వర్డ్, ప్రాతిపదికం. దాన్ని బట్టి రూపాలు తీసుకుంటాం మనం. ఇక్కడ ద్వే అని చెప్పాం మనం. సాధారణంగా నంబరింగ్ సిస్టమ్ మనం నపుంసకలింగంలో నేర్చుకుంటాం. ఏకం అంటే ఏక ప్రాతిపదికానికి ఏకం అంటే ఒకటి అని అర్థం. ఏకం అంటే నపుంసకలింగంలో. సాధారణంగా మనకి నంబర్ సిస్టమ్ అంతా కూడా నపుంసకలింగంలో, న్యూట్రల్ జెండర్ లోనే నేర్పిస్తారు మనం. దాని రూపాన్ని మనం మార్చుకోవడమే, లింగాన్ని బట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఏకంని ఏకహ అనుకోవచ్చు, ఏక అనుకోవచ్చు. అలాగే ద్వే అనేది ఉంది. ద్వే అనేది నపుంసకలింగంలో ద్వికి ద్వే అవుతుంది. ఆ ద్వే ఒక్కొక్కసారి స్త్రీలింగంలో కూడా వాడతాం. ఇది ఏకవచనంలో ఏమవుతుంది, ద్వి పుల్లింగంలో ఏమవుతుంది, దీన్ని నిత్య ద్వివచనము అని అంటాం మనం. ఎందుకంటే రెండు అనేది ఎప్పుడు రెండు కింద ఉంటుంది, రెండు ఒకటి అవ్వదు, రెండు మూడు అవ్వదు కదా. అంచేత ఇది నిత్య ద్వివచనం. అంచేత ద్వే ఏమవుతుందంటే ద్వి అనే శబ్దానికి పుల్లింగంలో ద్వౌ అనేది ఉంటుంది. ద్వౌ. రామః రామౌ లాగానే ద్వి ద్వౌ, ద్వౌ అనే ప్రయోగం పుల్లింగంలో వస్తుంది అన్నమాట. అంచేత ఇది ఇక్కడ ద్వే అనేది నపుంసకలింగంలో చూపించాడు. స్త్రీలింగంలో ద్వే అని కూడా వాడచ్చును. స్త్రీలింగంలో ద్వా అని కూడా వాడతాం. ఇది లింగాన్ని బట్టి, ఆ మాటని బట్టి, వాడుకలో ఉన్నదాన్ని బట్టి నంబరింగ్ లో భేదం వస్తుంది అన్నమాట. సో ఏకం, ద్వే, త్రీణి, వీటిల్లో కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ని
తప్పించి ఒక విశిష్టమైనటువంటి ప్రయోగాలు ఉంటే అవి ఏమిటో మనం అక్కడ చూద్దాం. మనం ఏకం ద్వే త్రీణి చత్వారి ఇలా వచ్చిన తర్వాత ఈ 11 10 దశ అంటే 10 ఇది మనందరికీ తెలిసినదే. దశ ఈ దశ తర్వాత మనకి నంబర్స్ ఎలా వస్తాయంటే తెలుగులో ఏమంటామండి 11 10 తర్వాత 11 12 12 అంటే 12 13 14 14 15 ఇలాగే కదా వస్తాయి మనకి. అంటే మనం ఏం చెప్తున్నాము ఆ దశ అనేది ముందు చెప్తున్నాం మనము, తర్వాత మళ్ళీ సింగిల్ డిజిట్ చెప్తున్నాం 1 2 3 4 5 కలుపుతున్నాం 10కి 10 11 అదే 11 12 12 13 13 వాడుకలో ఫార్మ్స్ కొంచెం మారుతాయి. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే సంస్కృతంలో వచ్చే డిఫరెన్స్ ఆ డిజిట్ తెలుగులో మనం 10 తరువాత చేరుస్తాము, ఇక్కడ ముందు చేరుస్తాము. అంటే దశ అనేది 10 అయితే ఏకాదశ అనేది 11. ఇప్పుడు ఏక కదా చేర్చాలి, ఏకదశ అవ్వాలి. ఏకాదశ వాడుకలో ఏకాదశ అని వస్తుంది, ఏకాదశ అన్నాం. నిజం చెప్పాలంటే ఇక్కడ గ్రామటికల్ గా ఏకాదశ అనడం తప్పు. ఏకదశ మనం ఏకాదశి ఏకాదశి అంటాం కదండి తిదిని, అది ఏకదశి అనాలి. ఏకాదశి అని అంటే అసలు గ్రామటికల్ గా తప్పు. ఏకదశ ముందు పెడితే ఏకదశి ఏకదశ అని ఉండాలి. అయితే ఏకాదశ అని ఎందుకంటే వాడుకలో అలా వచ్చింది కనుక దీన్ని ఏమంటామంటే సిమాంటిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటాం మనం. లాంగ్వేజ్ లో మార్పులు జరుగుతూ ఉంటాయి, ఆ మార్పుల వల్ల వచ్చింది. సో ఇటువంటి ఒక విశిష్టమైన అనమాట. అలాగే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ అలా ఏం రాదు. ఇక్కడ ద్వా దశ, దశకి ద్విని కలిపినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమంటే స్త్రీలింగం ప్రయోగం చేశాడు, ద్వా అని చేశారు ఇక్కడ, ద్వా దశ. అలాగే ఇక్కడ దశ అనేదానికి 13 3ను ముందు పెట్టాలి. 3 అంటే ఏమిటి 3 ఏమి మనం కలిపినప్పుడు సంధి కలిపినప్పుడు +3 10 + 3 అంటే 10 పైన 3 అని. అప్పుడు త్రయ దశ సంధి చేసా కనుక 3ని త్రయ అనే ప్రయోగంతో కలుపుతాం. త్రయ దశ ఆ విసర్గ యో అవుతుంది కనుక త్రయో దశ అంటే 13. చతుహు దశ, చతుహు అంటే 4ను కలిపినప్పుడు చత్వారి అని సింగిల్ నెంబర్ చెప్తాము, చతుహు అని సంధిలో వాడతాము. అంటే చతుహు దశ అక్కడ విసర్గ ర్యాపం అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా నంబర్స్ నడుస్తాయి. ఇక ఇందులో విశేషంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ హ్రస్వాలే ఉంటాయి. చెప్పానుగా ఏకదశ అనేది వాడుకలో ఏకాదశ అయింది. యాక్చువల్గా ఏకదశ అనేది కరెక్ట్ గ్రామాటికల్లీ చెప్పాలంటే, కానీ వాడుకలో ఏకాదశ అయింది. ఇంకా ద్వాదశ ఇది హ్రస్వమే, ద్వా అంటే స్త్రీలింగ రూపం అనమాట. అలాగే త్రయ ఏకవచనం, చతుహు ఏకవచనం, చతుహు దశ చతుర్దశ పంచదశ పంచదశ ఇది షట్ దశ, సంధి సూత్రాల్లో షోడశ అయిందనమాట. అలాగే సప్తాదశ ఇక్కడ ఒక తేడా వస్తుంది. అష్టదశ అనం, అష్ట దగ్గరికి వచ్చినప్పుడు దీర్ఘం పెడతాం, అష్టాదశ అని అంటాం. ఇది వాడుకలో అలా వస్తుంది కనుక అలా ఉంది అంతే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అష్టాదశ అష్టతో కలిపి ఎప్పుడు వచ్చినా కూడా దీర్ఘం పెట్టాలి, మిగతా వాటికి దీర్ఘాలు పెట్టక్కర్లేదు. అంటే మనం ముందు నంబర్స్ లో ముందుకు వెళ్ళినప్పుడు ఈ అష్టాదశలో ఒక్కొక్కసారి హ్రస్వరూపం కూడా వాడడం జరుగుతుంది, అష్ట అనేది కూడా వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అనేది మనం ముందు నెంబర్లు చదివినప్పుడు చూద్దాం. అలాగే నవ దశ అన్ని దశ ముందు నంబర్ పెట్టాం. వింశతి అంటే 20. ఇప్పుడు ఈ నంబర్స్ ఒకసారి మీరు చదవండి. ఇది ఏకతః వింశతి పర్యంతం సంఖ్యాః ధ్యానేన పఠంతు. రీడ్ కేర్ఫుల్లీ. ఏకం 1 ద్వే 2 త్రీణి 3 చత్వారి 4 పంచ 5 షట్ 6 సప్త 7 అష్ట 8 నవ 9 దశ 10 ఏకాదశ 11 ద్వాదశ 12 త్రయోదశ 13 చతుర్దశ 14 పంచదశ 15 షోడశ 16 సప్తదశ 17 అష్టాదశ 18 నవదశ 19 వింశతి 20. ఇందులో మనకి ఎక్కువగా అన్ని గుర్తుంటాయి. ఏకం ద్వే త్రీణి చత్వారి గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా మొదలు పెట్టా ఉంటుంది, కొంచెం ఫార్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏకం ద్వే త్రీణి చత్వారి ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే మిగతా పంచ. ఈ షట్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది, 6 కి షట్ అని అంటాం అనమాట. షట్ సప్త అష్ట నవ దశ ఇవన్నీ బాగానే గుర్తుంటే మళ్ళీ అష్టదశ అనకుండా అష్టాదశ అంతే. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే మొదటి 10 నెంబర్లో మనకు వచ్చి మొదటి 20 నెంబర్లో మనకు వచ్చేసాయి.
ఇక్కడ దీన్ని ఇప్పుడు వాటి మీద ఎక్సర్సైజ్లు అన్నమాట. తర్వాత వింశతి తర్వాత ఎలా వస్తాయంటే దశ తర్వాత ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ అన్నట్లే ఇక్కడ కూడా వింశతి అంటే బేస్ నంబర్ 20, 21 అంటే ఏక వింశతి. ఇక్కడ ఏకా వింశతి అనేది రాలేదు చూడండి, ఏక వింశతి. అలాగే అక్కడ కూడా ఏకదశ అని ఉంటుంది, కానీ వాడుకలో ఉంది కనుక ఏకాదశ. ఇప్పుడు ఏకదశ అంటే తప్పు అవుతుంది, బట్ గ్రామాటికల్లీ అది దశ. అలాగే ఇక్కడ ఏక వింశతి, ద్వావింశతి. ఎక్కువ జనరల్ గా గుర్తుపెట్టుకోండి, 1 కలపాలంటే ఏక కలుపుతాము, 2 కలపాలంటే ద్వా కలుపుతాము. విశేషమైనటువంటి వింశతి అనే శబ్దం ఉంది, మీకు చెప్పాను. ఈ వింశతి అనే శబ్దము పుల్లింగంలోనూ వింశతినే, స్త్రీలింగంలోనూ వింశతినే. ద్వావింశతి అన్నప్పుడు ఇక్కడ వింశతిని స్త్రీలింగం అనుకున్నాం కనుక ద్విని ద్వా కింద వాడాం మనం, అంతే. అలాగే త్రయ వింశతి, మామూలుగా 1, 2, 3, 4 కలపడానికి వాడే శబ్దాలు ఏంటంటే ఏక, ద్వా, త్రయో, చతుః, పంచ. పంచ ఇది షట్, ఈ డా అనేది సంధిమల్ల మారడం అంతే. ఇది సప్త, అష్ట, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. కలిపేది అష్టే, కానీ రూపంలో దీర్ఘం పలకాల్సి వస్తుంది. అష్ట, నవ, తర్వాత మళ్ళీ రౌండ్ ఫిగర్ మనకి కొత్త నెంబర్ వస్తుంది, త్రింశత్ అని వస్తుంది. 30కి త్రింశత్. ఇప్పుడు 20, 30, 40, 50 ఏమంటారో మనం ఇండిపెండెంట్ గా తెలుసుకుందాము. దానికి కూడా ప్యాటర్న్ ఉంది, ఇప్పుడు చెప్పినట్లు త్రింశత్ అంటే 30 ఎలాగో ఆ విధంగానే వస్తాయి. సో ఇవి తెలుసుకున్న తర్వాత వీటిని ఫర్దర్ డెవలప్ చేయాలి అని అంటే కలపాల్సినవి ఏమిటంటే 1కి ఏక, 2కి ద్వా, జనరల్లీ ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, దేర్ కెన్ బి ఎక్సెప్షన్స్ ఆల్వేస్. 3కి త్రయ, 4కి చతుః, 5కి పంచ, 6కి షట్, 7కి సప్త, 8కి అష్ట, 9కి నవ, తర్వాత రౌండ్ ఫిగర్. ఇది అన్నమాట గుర్తుపెట్టుకోవాల్సింది. సో 21 నుంచి ఎలా వస్తాయంటే ఏక వింశతి, ద్వావింశతి, త్రయోవింశతి, చతుర్వింశతి, పంచవింశతి, షడ్వింశతి. ఇక్కడ షడ్ అవుతుంది, అది మనం వాడుకలో సంధి చేసినప్పుడు అన్నమాట, అది ఉచ్చారణ సౌలభ్యం కోసం వచ్చేది. అలాగే సప్త వింశతి, అష్టావింశతి, అష్టవింశతి కాదు. అలాగే నవవింశతి, త్రింశత్. దీన్ని ఏమనొచ్చు త్రింశత్ అని చెప్పండి నాకు. ఏకోన త్రింశత్. కరెక్ట్, ప్యాటర్న్ అలాగే వస్తాయి అన్నమాట. ఈ త్రింశత్ అయిన తర్వాత 40కి చత్వారింశత్, అలాగే 50కి పంచాశత్, 60కి తేడా వస్తుంది చూడండి ఫారము. షష్టి, దశ, వింశతి, త్రింశత్, చత్వారింశత్ 40, పంచాశత్ 50, షష్టి 60, సప్తతి 70, అశీతి 80, నవతి 90, 100. 5 పంచ, 9 నవ, 6 షట్, 12 ద్వాదశ, 20 వింశతి, 3 త్రీణి, 15 పంచదశ, 7 సప్త, 4 చత్వారి, 11 ఏకాదశ, 11 ఏకాదశ, 18 అష్టాదశ, 2 ద్వే, 16 షోడశ, 1 ఏకం, 8 అష్ట, 13 త్రయోదశ, 10 దశ, 14 చతుర్దశ, 17 సప్తదశ, 19 నవదశ ఆర్ ఏకోవింశతి. ఏకోనవింశతి, ఏకోనవింశతి, ఏక ఓన, 1 లెస్ అని అర్థం అన్నమాట, అంతే. ఏక ఓన వింశతి. అష్ట 8, ఏకం 1, వింశతి 20, 20, ఏకాదశ 11, ద్వే 2, నవ 9, నవదశ 19, ద్వాదశ 12, సప్త 7, త్రీణి 3,
అష్టాదశ 18, త్రయోదశ 13, చత్వారి 4, షోడశ 16, పంచ 5, చతుర్దశి 14, షట్ చతుర్దశి 6, కాదు, సారీ గుర్తుపెట్టుకో, చతుర్దశ, షట్ 6, దశ 10, పంచాదశ 15, సప్తాదశ పంచాదశ 10, లేదు, పంచదశ, ఒక అష్టాదశకే ఉంటుంది. పంచదశ 15, సప్తదశ 17. ధ్యానే ఏకవింశతితః షష్టి పర్యంతం సంఖ్యాః. ఏకవింశతి తః అంటే ఫ్రమ్ 21 టు, అంటే షష్టి పర్యంతం, పర్యంతం అంటే టు, షష్టి, షష్టి అంటే 60, 21 to 60 నెంబర్స్ ఇక్కడ చెప్పారు అని అనమాట. ఏకవింశతిః 21, ద్వావింశతిః 22, త్రయోవింశతిః 23, చతుర్వింశతిః 24, పంచవింశతిః 25, షడ్వింశతిః 26, సప్తవింశతిః 27, అష్టావింశతిః 28, నవవింశతిః 29, త్రింశత్ 30. 30 ఏకత్రింశత్ త్రింశత్ అంటే 30. ఏకత్రింశత్ 31, ఏకత్రింశత్, ద్వాత్రింశత్ కరెక్ట్, కరెక్ట్, అంతే అనమాట. 32, త్రింశతి, ఇక్కడ ద్వాత్రింశత్. ద్వాత్రింశత్, అయిపోయిందిగా, ప్యాటర్న్ 32. అర్థమైపోయింది. ఇది ప్యాటర్న్ అర్థమైపోయింది కదా ఇప్పుడు. అంతే, ఏకత్రింశత్, ద్వాత్రింశత్. మీకు కొంచెం తేడా వచ్చిన చోట వాడు రాశాడు, మిగతాది మిమ్మల్ని చెప్పమని. అందుకని కొంచెం తేడాగా ఉండేవి వాడు చూపించేశాడు మీకు. ఇక్కడ చదువు ఇది, ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాను త్రయః త్రింశత్, ఆ విసర్గ దగ్గర ఆ విసర్గ సకారం కింద మారుతుంది, సంధి వస్తుంది. అంతకంటే ఏం లేదు. త్రయస్త్రింశత్ లెక్క, త్రయః త్రింశత్. ఇదే మనం దశకి కలపాలంటే త్రయః ఆ విసర్గ ఓ అవుతుంది, త్రయో దశ అని అన్నాం. ఇక్కడికి వచ్చేప్పటికి త్రయః త్రింశత్, త్రయో త్రింశత్ అనం. త్రయః అనే దగ్గర సంధిలో విసర్గ ఎప్పుడు చెప్తాను నేను మీకు. విసర్గ అనేది సంధిలో, అంటే ఇంకొక మాటతో కలిసినప్పుడు 8 రకాల రూపభేదాలు పొందుతుంది. అందులో సా ఒకటి. అంచేత ఇది త్రయస్త్రింశత్ అవుతుంది, త్రయోత్రింశత్ అవ్వదన్నమాట. అందుకని మీకు చూపించాలి. లేకపోతే మీరు ఇక్కడ ఏమని చదివేస్తారు, త్రయోత్రింశత్ అని చదువుతాం కదా. సో ఇక్కడ విశేషంగా మార్పు వచ్చి, విశేషం ఏమీ లేదు, సంధి సూత్రమే అంతే. ఆ సంధులు రావాలిగా మనకి ఎలాగో. ఆ సంధి సూత్రం తెలిస్తే ఇది తెలిసిపోతుంది. అది మనకి తెలియదు కనుక, ఇంకా మనం నేర్చుకోలేదు కనుక ఇక్కడ వాడు చూపిస్తున్నాడు అనమాట విశేషమైనటువంటి ఫార్మ్ ఉన్నవి. సో త్రయస్త్రింశత్. అలాగే ఇక్కడ కూడా చతుః త్రింశత్ అన్నప్పుడు ఏం రావాలి, చతుః త్రిం అంటే ఇక్కడ కూడా విసర్గ సా కింద మారుతుంది. చతుస్త్రింశత్ అనేది తప్పుపడిందిలే, ఇది చతుస్త్రింశత్ అనే చెప్పాలి, ఇది ఇక్కడ తప్పుపడిందిలే. చతుస్త్రింశత్. త్రయస్త్రింశత్ 33, చతుస్త్రింశత్ 34, పంచత్రింశత్ 35, షట్త్రింశత్ 36, సప్తత్రింశత్ 37, అష్టాత్రింశత్ 38, నవత్రింశత్ 39, లేకపోతే ఏకోనచత్వారింశత్. అంతే కదా చత్వారింశత్. అష్టా వస్తుందా, వస్తుందా? అష్టాయే వస్తుంది, ఇక్కడ అష్టాయే వస్తుంది. ఎందుకంటే జనరల్ గా దీర్ఘం వస్తుంది కనుకనే వాడు రాయలేదు. ఒకవేళ అష్ట వచ్చింటే మీకు రాసి చూపించేవాడు. అది ఇది నేర్పడమే కదా. ఇంకా అంచేత అష్టా త్రింశత్ అనే వస్తుంది అనమాట. అది మళ్ళీ 40లో వచ్చాడు మారుతుంది మీకు. అష్టచత్వారింశత్ అంటాడు, అక్కడ అష్ట రాదు. సో అది ఎక్కడికక్కడ దాన్ని వాడుకుని బట్టి వస్తుంది అంతే. సో అష్టత్రింశత్ బాగుంది కదా. సో ఇక్కడికి ఇది వచ్చేసింది. ఏకచత్వారింశత్ 41, ద్విచత్వారింశత్ 42, త్రిచత్వారింశత్. ఇక్కడ ద్వా అనలేదు, గమనించండి, ద్వా అనలేదు, ద్వి అన్నాడు. ఈ తేడాలు కొంచెం గుర్తు పెట్టుకోండి, వాళ్ళ గుర్తు పెట్టుకోవాలన్నమాట. చతుశ్చత్వారింశత్ 44 కూడా అంతే. ఇక్కడ త్రయః లేదు, త్రి అన్నాడు. త్రిచత్వారింశత్, ద్విచత్వారింశత్. అంటే వాడుకలో సౌలభ్యం మనకు అర్థమైపోతూనే ఉంటుంది చదివితే. పొట్టి చేశాడు అనమాట. చతుశ్చత్వారింశత్ 44, చతుః చత్వారింశత్ విసర్గ సకారం అయింది.
చతుశ్చత్వ విసర్గ శకారం అవుతుంది, షకారం అవుతుంది. అంచేత చతుశ్చత్వారింశత్ అయింది. 44. పంచ చత్వారింశత్ 45, షట్ చత్వారింశత్ 46, సప్త చత్వారింశతి 47, అష్ట చత్వారింశత్ 48, నవ చత్వారింశత్ 49, పంచాశత్ 50. ఏకోన 50 49. అది హోంవర్క్ కింద తర్వాత ఎక్సర్సైజ్ లో కూడా ఇవన్నీ 60 70 మీకు అర్థమైపోయింది కనుక ప్యాటర్న్ ఇదంతా హోంవర్క్ కింద చెయ్యండి. ఏమైనా వచ్చే క్లాస్ లో మళ్ళీ చదువుదాం మనము.